వినండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసు మన ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందండి. చూడండి, అయితే ముందు ఎస్ఎల్జీ ఇటుకలు వాడేవాళ్ళము. కాకపోతే అక్కడ ఇటుకలు అయిపోయాయి అని చెప్తే వేరే కంపెనీ ఇటుకల కోసము కొంచెం మన దగ్గరలో ఉన్న ఇటుకలు అంత క్వాలిటీ లేవు. అయితే నేను వేరే ఊరి నుంచి కొంచెం 20 కిలోమీటర్ల దూరం పంపించి మంచి క్వాలిటీ అయిన ఇటుకలు తెప్పించాను. ఇటుకలు అయితే అన్లోడ్ అవుతున్నాయి. ఎస్ఎంబి ఇటుకలు అన్లోడ్ అవుతున్నాయి, చూసారు కదా. అయితే ఇప్పుడు నేను దేనికోసం వచ్చానంటే, నిజానికి ఇటుకల యొక్క క్వాలిటీ ఎలా చెక్ చేస్తారో మీకు తెలియజేయడం కోసమే ఈరోజు వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇటుకలను చెక్ చేయడానికి 3 పద్ధతులు ఉపయోగిస్తారు. ఒకటి, ఇటుకతో ఇటుక కొట్టడం, సౌండ్. సెకండ్ది, ఇటుకని ఇటుకతో టీలో పెట్టి కింద పడేయడం. థర్డ్ది, వాటర్ చెకింగ్. ఈ 3 మనం చెక్ చేద్దాం, ఎలా వచ్చింది ఏంటి క్వాలిటీ చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇటుకల్ని 2 తీసుకుందాం. గైస్, ఇవిగో మన ఇంటికి వచ్చిన ఇటుకలు చూసారు కదా. గైస్, మన ఇంటి దగ్గరికి వచ్చిన ఇటుకలను అన్లోడ్ చేస్తున్నారు. నిజానికి ప్రతి ఇటుక ఒకేలా కనిపిస్తుంది చూడడానికి, కానీ క్వాలిటీ విషయంలో చాలా తేడా ఉంటుంది. మనం మన ఇంటి కోసం వాడే ఇటుకలను ఫస్ట్ టెస్ట్ చేసి తీసుకోవాలి. నేనైతే టెస్ట్ చేసి తీసుకున్నాను, బట్ నేను ఏ టెస్టులు చేశాను, అందులో దీనికి గుడ్ వచ్చిందా, బ్యాడ్ వచ్చిందా, వెరీ గుడ్ వచ్చిందా అనేది మీకు కూడా చెప్తాను. 2 ఇటుకలను అయితే తెచ్చుకున్నాను. ఎస్ఎంబి చూడండి, ఎస్ఎంబి ఒక ఇటుకని చెక్ చేయాలంటే మొదటగా చేయాల్సిన టెస్ట్ ఏంటంటే కలర్. ఎంత రెడ్గా ఉందో చూడండి, ఎంత రెడ్గా, లైట్ కాపర్ కలర్లో. చూసారా ఇక్కడ మచ్చ, ఇది బాగా కాలిన ఇటుక అని అర్థం. సో మనకి ఎంత మంచిగా కాలితే అంత మంచిది అనమాట. దాంతోపాటు ఇటుక వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి నార్మల్గా చాలా ఎక్కువ వెయిట్ ఉన్నా, చాలా తక్కువ వెయిట్ ఉన్నా పనికిరాదు. కొంత వెయిట్ అంటూ ఉండాలి. ఇటుక వెయిట్ దరిదాపు 2.5 కేజీలు ఉండాలి. అలా కాకపోతే అది తక్కువ వెయిట్ కింద వస్తుంది. దానికంటే ఎక్కువ వెయిట్ ఉంటే అది బాగా ఇంకా వేడి అవ్వలేదని అర్థం. 2.5 కేజీలు ఉండడం, 2.5 ఆర్ 3 కేజీలు లోపల ఉంటే బెస్ట్, మంచి ఇటుక అని అర్థం. టెస్టింగ్లో సెకండ్ వన్, సౌండ్ టెస్ట్. వినండి. ఇలా మోగునట్టు కానీ సౌండ్ వస్తే అది క్వాలిటీ అయిన ఇటుకని, లేదా సౌండ్ తక్కువ రావడం కానీ, నిశ్శబ్దంగా డొక్కులా సౌండ్ రావడం కానీ వస్తే అది నాసిరకమైన ఇటుక లేదా బాగా కాలని ఇటుకని అర్థం. గైస్, ఇప్పుడు మనం ఇటుకని విరగొట్టి అందులో బబుల్స్ కానీ లేదా లోపల కలర్ ఏమైనా చేంజ్ అయిందా అని చూద్దాం. ఒకవేళ కలర్ ఏమైనా చేంజ్ అయి ఉంటే లేదా బబుల్స్ ఏమైనా ఉంటే అది నాసిరకం ఇటుకని లేదా ఇంకా క్వాలిటీ లేని ఇటుకని అర్థం. సో మనం ఫస్ట్ అయితే ఇటుకని విరగొట్టి చెక్ చేద్దాం. విరగొడదాం. సో చూడండి గాయస్, లోపల మీకు నీట్గా కనిపిస్తుంది కదా, బబుల్స్ లాంటివి ఏమీ లేవు. కలర్ కాపర్ కలర్లో వచ్చింది. సో బయట నార్మల్గా ఉంది కదా, కాలితే ఇలా వస్తుంది అనమాట. సో బాగానే ఉంది. ఈ టెస్ట్లో ఇది పాస్ అయింది, గుడ్ డే అనుకుంటాను నేనైతే. చూసారు కదా, విరగొట్టిన ఇటుకలో ఏమాత్రం బబుల్స్ కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ లేదు. కలర్ చేంజ్ మీన్స్ అక్కడ చూసారు, రెడ్ ఇంకా కాపర్ కలర్లో వచ్చింది. దాని అర్థం ఏంటంటే బాగా కాలింది అని అర్థం. లోపల కూడా కాలింది అని, గట్టిగా ఉందని అర్థం. ఆల్రెడీ విరగొట్టాను 2-3 సార్లు, అయినా పగలట్లేదు. చూసారు కదా. ఓకే, ఇప్పుడు 4th టెస్ట్కి వెళ్దాం. ఇటుకల్ని ఎలా కూడా చెక్ చేస్తారు. మనం ఇటుక పైన ఇటుక పెట్టి టీ ఆకారంలో పెట్టి కిందకి విడిచిపెడితే తేలికంటే నాసిరకమైన ఇటుక, క్వాలిటీ లేని ఇటుక అయితే వెంటనే విరిగిపోద్ది. బట్ మంచి ఇటుక అయితే విరగదు. సో ఒకసారి చెక్ చేద్దాం విరుగుద్దో లేదో. తీసుకున్నాం కదా, ఓకే చూద్దాం విరిగిందో లేదో, విరుగుద్దో లేదో. చూసారు కదా, విరగలేదు. సో చూసారు కదా గైస్, ఇటుకలు అయితే విరగలేదు. ఫ్రెండ్స్, ఇదే చివరి టెస్ట్. నిజానికి కన్స్ట్రక్షన్లో ఇటుక క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ని ఇటుక ఎంత పీల్చుకుంటుందని దాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇటుక ఎంత వాటర్ని తీసుకుంటే గుడ్, లేదా ఎంత వాటర్ని తీసుకోకపోతే బ్యాడ్ అనేది ఈ టెస్ట్లో తెలిసిపోద్ది. సో చూపిద్దాం రండి. ఫస్ట్ అయితే మనం వెయిట్ మిషన్ని తెచ్చుకోవాలి. మన దగ్గర చిన్నది ఉంది కదా,
సో దీన్ని తీసుకొంచాం. ఫస్ట్ పొడి ఇటుకని దీనిపైన పెట్టుకుందాం. కొత్త ఇటుక ఉంది కదా, సో ఈ ఇటుకని దీనిపైన పెట్టుకుందాం. ఎంత వెయిట్ ఆన్ చేద్దాం. ఫస్ట్ సమ్ అవుట్ చేసుకుంటే చూసారు కదా గైస్, 0. టూ 665 2 కేజీలు 665 గ్రాములు వచ్చింది. సో మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుందాం, లేకపోతే మర్చిపోతాము. ఇప్పుడు మనం వాటర్ని ఒక బాక్స్లో వేసుకుందాం. ఆఫ్ చేసేద్దాం. 2665 వాటర్ని ఈ బకెట్లో వేసుకుందాం. దీంట్లో ఇటుక మునిగే అంతగా వాటర్ వేసుకుందాం. వద్దనుకుంటా. ఇటుకను మనం నీటిలో పెట్టాక 15 మినిట్స్ వెయిట్ చేశాక దాన్ని రీచెక్ చేస్తే ఆ వెయిట్ ఎంత పెరిగింది దానికి ఇంటూ 100 చేస్తే దాని క్వాలిటీ గుడ్ ఆర్ బ్యాడ్ తెలిసిపోద్ది అనమాట. ఈ ఇటుకను వాటర్లో పెట్టి 15 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేద్దాం. తీసి రీచెక్ చేద్దాం వెయిట్ మిషన్ పైన ఎంత వెయిట్ వచ్చిందో చూద్దాం. చూసారా, మొత్తం మునిగింది, మొత్తం పూర్తిగా మునిగింది. సో ఇక్కడ నుంచి 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. గైస్ 15 మినిట్స్ అయితే అయిపోయింది. మనం తీసేద్దాం. ఇంకా బుడగలు వస్తూనే ఉన్నాయి మెల్లగా. బట్ 15 మినిట్స్ అయిపోయింది కదా, సో తీస్తాము. 0 వచ్చింది. మిషన్లోకి వాటర్ వెళ్ళిపోగలదు. సో నీట్గా డ్రాప్ చేసి ఇప్పుడు 343 వచ్చింది. సో ఇప్పుడు 3 కేజీల 43 గ్రాములు వచ్చింది. ముందు 2665 గ్రాములు వచ్చింది. ఇప్పుడు వాటర్లో 15 నిమిషాలు పెట్టిన తర్వాత 3045 గ్రాములు వచ్చింది. సో ఇప్పుడు క్వాలిటీని ఎలా చెక్ చేస్తారంటే, ముందు పొడి ఇటుక వాల్యూ డివైడెడ్ బై వాటర్లో నానబెట్టిన ఇటుక ఇంటూ 100తో మనం చేస్తే దానికి వచ్చిన వాల్యూ అంటూ ఉంటుంది కదా, ఆ వాల్యూ 80 కంటే ఎక్కువ అయితే అది గుడ్, 85 కంటే ఎక్కువ అయితే వెరీ గుడ్ అని చెప్తున్నారు. సో ఒకసారి చెక్ చేద్దాం ఎంత వచ్చింది ఏంటి అని. కదా గైస్, ఇటుక టెస్ట్లో మన ఇటుక అయితే సూపర్ క్వాలిటీ అని తేలింది. ఎందుకంటే 80+ వస్తే గుడ్ క్వాలిటీ, కానీ 85+ వస్తే సూపర్ క్వాలిటీ అని చెప్తున్నారు. సో మన ఇటుక, మనం చెక్ చేసిన ఇటుక అయితే, మన ఇంటికి వాడుతున్న ఇటుక అయితే సూపర్ క్వాలిటీ. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇల్లు మనం జీవితంలో ఒకేసారి కట్టుకుంటారు, లైఫ్ టైం డ్రీమ్ అంటారు కదా. సో ఇల్లు కట్టుకున్నామంటే అది లైఫ్ టైం లైఫ్లో ఒకేసారి కట్టుకోగలం. సో మంచి ఇటుకల్ని మనం సెలెక్ట్ చేసుకొని మంచి లైఫ్ వచ్చేలా కట్టుకోవాలి. అందుకే నేను ఇటుకల క్వాలిటీని ఎలా చెక్ చేయాలి ఏంటి అని ఈ వీడియో తీశాను. నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా, ఇటుకల క్వాలిటీని ఎలా చెక్ చేయాలి, ఏది గుడ్ ఆర్ సూపర్ క్వాలిటీయో కూడా తెలిసింది కదా. ఓకే గైస్, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.